హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. ఏపీ టెట్ ఆగస్ట్లో జరుగుతుంది కదా, దానికి గవర్నమెంట్ మాక్ టెస్ట్ పెడుతుంది. మనం ఎగ్జామ్ ఎలా రాయాలి, కంప్యూటర్లో ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి ఎలా రాయాలి అనేది ఒక మాక్ టెస్ట్ అంటే ఎగ్జాంపుల్ టెస్ట్ ఒకటి పెడుతుంది. ఈరోజు దాని లింకు పెట్టింది మనకి వెబ్సైట్లో గవర్నమెంట్, కాబట్టి ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చూసి మాక్ టెస్ట్ రాయండి. అందులో మ్యాథ్స్ బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30 బిట్స్ ఉన్నాయి, అవి వాటి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మాక్ టెస్ట్లో ఆన్సర్స్ పెట్టరు. ఈ మాక్ టెస్ట్లో ఆన్సర్స్ ప్రొవైడ్ చేయరు, అదేవిధంగా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పరు. జస్ట్ మాక్ టెస్ట్ అనేది మనకి ఆన్లైన్ టెస్ట్ అలవాటు చేయడం వరకే, కానీ ఈ మాక్ టెస్ట్ ప్రకారమే మనకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది అనేది లేదు. మాక్ టెస్ట్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియడం కోసం మాత్రమే గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి వీటి ఆన్సర్స్ ఉండవు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ మాక్ టెస్ట్లో అన్ని బిట్స్ ప్రీవియస్ బిట్సే ఇచ్చారు, అంటే ప్రీవియస్ సిలబస్ ప్రకారమే ఇచ్చారు. కాబట్టి మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినా సంబరపడిపోవద్దు, తక్కువ మార్క్స్ వచ్చినా కుంగిపోవద్దు. ఇది జస్ట్ శాంపిల్ టెస్ట్ మాత్రమే. ఫస్ట్ క్వశ్చన్, 10⁻−12కు సమానమైన విలువ. ఇక్కడ చూడండి, a⁻−1 అంటే ఇలా ఎలా రాస్తాం, 1/a అని రాస్తాం. అలాగే ఇక్కడ 10⁻−12 అంటే 1/10⁻12. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో 25% 45 అయినా ఆ సంఖ్య ఎంత? 25% మనం 40 ఇచ్చారు కదా, తర్వాత 100% ఆ సంఖ్య అనుకుంటే 100% మనం కనుక్కోవాలి. అంటే చూడండి, 25 ఒకట్లు 25 4 4 × 40 ఎంత అయింది? 160. ఆన్సర్ 160. నెక్స్ట్ క్వశ్చన్, 3:4 మరియు 2:3 లా బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అంటే అంతిమ లబ్ధము ఈజ్ టు మధ్యమ లబ్ధం. లేదా బహుళ నిష్పత్తి ఎప్పుడైనా అడిగారు అనుకోండి, ఎన్ని నిష్పత్తులకైనా బహుళ నిష్పత్తి అని అడిగారు అనుకోండి, మనం ఇలా రాసుకోవాలి. 3/4 × 2/3 ఇలా రాసుకోండి. ఎన్ని భిన్నాలు ఇస్తే అన్ని ఇంటూలు పెట్టేసి రాసుకుంటే సింపుల్ అయిపోతుంది మనకి. ఇలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి బహుళ నిష్పత్తి అనేసి ఎన్ని నిష్పత్తులు మనకి ఇచ్చినా ఇలా ఒక్కొక్కటి వేసుకొని పైన లవాలు గుణిస్తాం. 3 2s 6 4 2s 4 3s 12. చూడండి, ఇక్కడ ఉందా 6:12 ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. 6 1s 6 2s అంటే 1:2. ఆప్షన్ ఇది 1:2 అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు రెండు పూర్ణ సంఖ్యలు అయితే క్రింది వానిలో పూర్ణ సంఖ్య కానిది. చూడండి, పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, జీరో కూడా ఉంటుంది. అయితే ఏ బి పూర్ణ సంఖ్యలు అన్నారు కాబట్టి ఏవైనా 2 నెంబర్లు తీసుకోండి. ఏ అంటే -1 అని, బి = 2 అని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తీసుకుంటే a + b చేయండి. -1 + 2 అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే 1 అనేది పూర్ణ సంఖ్యలో ఉంటుంది. ఆన్సర్ ఇది. కానిది అడిగారు కాబట్టి చూద్దాం. ఇది అవుతుంది. ఈ రెండు a + b చేస్తే పూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ a - b తీసుకోండి. -1 మైనస్ ఆఫ్ మైనస్ కదా, ఇక్కడ 2 తీసుకున్నాం, -2 అంటే -3 అయ్యింది. ఏదైనా మీకు ఏ 2 నెంబర్లైనా తీసుకోవచ్చు, చెయ్యండి. -3 అవుతుంది. -3 అనేది పూర్ణ సంఖ్యలో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత -1 తీసుకున్నాం కదా, దీనిది బి ఏమో 2 తీసుకున్నాం కదా, ఈ రెండు ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే ఏమవుద్ది? -2 అవుతుంది. -2 కూడా ఉంటుంది, ఇందులో ఉంటుంది, ఇందులోనూ ఉంటుంది, కాబట్టి ఇది కాదు. ఇప్పుడు a / b చేయండి. -1 / 2 అంటే -1/2 అవుతుంది కదా. ఇది భిన్నాల్లో ఉంది. భిన్నాల్లో పూర్ణ సంఖ్య ఉండదు కదా, భిన్నాలు అనేవి పూర్ణ సంఖ్యలో ఉండవు, కాబట్టి ఇది పూర్ణ సంఖ్య కాదు. a + b చేసామనుకోండి, వచ్చే నెంబరు ఇది 1/2 వస్తుంది, కాబట్టి ఇది పూర్ణ సంఖ్య కాదు. ఆన్సర్ a / b. నెక్స్ట్ క్వశ్చన్, -3/8 × -7/13 యొక్క వ్యుత్క్రమం. ముందు ఈ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయండి. తర్వాత వ్యుత్క్రమం అంటే రివర్స్ చేయాలన్నమాట. ఫస్ట్ -3 × -7 మైనస్ ప్లస్ అయిపోతుంది, 21 పైన 21 వస్తుంది. కింద చూడండి, 18 13 8 104 అంటే ఇది సింప్లిఫై చేస్తే 21/104 వచ్చింది. దీని వ్యుత్క్రమం అంటే రివర్స్లో రాయాలన్నమాట. 104/21. ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 50,000 రూపాయలకు 4% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ ఎంత? 4,000 4,050 4,080 4,280. ఆప్షన్స్ ఇవి. చూడండి, ఇక్కడ P 50,000 ఇచ్చారు, R 4%. తర్వాత N
ఇక్కడ చక్రవడ్డీ కాబట్టి ఎన్ అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఎన్ అంటే పర్యాయాలు, ఎన్ని 2 సంవత్సరాలకు ఒకసారి, లేదా డైరెక్ట్ 2 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాలు. ఇక్కడ చూడండి చక్రవడ్డీ సూత్రం ఏ అంటే మొత్తం ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 హోల్ పవర్ ఎన్. ఎన్ అనేది ఎంతో చూసుకోవాలి మనం. తర్వాత ఇక్కడ చూడండి పి ఎంత ఇచ్చాడు 50,000. ఇక్కడ 1+r/, ఇదంతా వేసే బదులు చూడండి 100కి ఇక్కడ కలిపితే 4 కలిపితే ఎంత 104. 104 ఇంటూ 104 ఇలా ఎందుకు వేసానంటే 2 years కాబట్టి 2 times వేసుకోవడమే. ఇలా డైరెక్ట్గా ఈ స్టెప్ వేసేయండి. ఈ సూత్రాలు ఇవన్నీ కాకుండా మనకి ఎప్పుడైనా చక్రవడ్డీ అడిగారంటే అసలు ఇంటూ ఈ శాతంకి 100 ఇచ్చిన వడ్డీ రేటు ఉంటుంది కదా, అది 100 కలిపేసి పైనేసి ఇంటూ ఎన్నిసార్లు అడిగారు అన్నిసార్లు అంటే అన్నిసార్లు, 2 సార్లు అయితే 2 సార్లు, 3 సార్లు అయితే 3 సార్లు ఇలా గుణించాలన్నమాట. ఇలా డైరెక్ట్ స్టెప్ వేసుకోండి ఎప్పుడైనా మనకి చక్రవడ్డీ అడిగితే. చూడండి ఇక్కడ 4 zeros ఉన్నాయి కదా, ఈ 4 zeros ఈ 4 zeros పోతుంది. 5 ఇంటూ 104 ఇంటూ 104 ఎంత వస్తుంది 54,080 రూపీస్ వస్తుంది. ఇదేంటి మొత్తం. ఇప్పుడు మనకి వడ్డీ అడిగారు కాబట్టి మొత్తంలో నుంచి అసలు తీసేయాలి. ఎంత 4,080 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 3 విభిన్న అంకెలతో ఏర్పడిన 5 అంకెల అతిపెద్ద సంఖ్య. చూడండి ఇవన్నీ 5 అంకెల సంఖ్యలే, కానీ ఇందులో ఏది పెద్దది చెప్పాలి. ఇందులోని ఏం పెద్దది, ఇది పెద్దది. ఎందుకంటే 99,000 ఉంది, కానీ మూడు విభిన్న సంఖ్యలు ఉండాలి. ఇవన్నీ సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది కాదు, కాబట్టి ఇది అవుతుంది 99,987. ఇందులో 3 అంకెలు ఉన్నాయి, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, కాబట్టి ఇదే పెద్ద సంఖ్య అనమాట ఈ ఆప్షన్స్లో. 0.216 ప్లస్ 0.064 బై 0.36 ప్లస్ 0.16 మైనస్ 0.24 యొక్క విలువ కనుక్కోండి. మ్యాథ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా రాయాలి. దీని ఆన్సర్ ఏంటి 1, కానీ మనకి ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఇస్తారనమాట. అంటే కింద ఆన్సర్స్ పెట్టాలి. ఇది ఎన్నో ఆప్షన్ 4th ఆప్షన్, అంటే మనం 4th ఆప్షన్ 1 వచ్చి ఇక్కడ ఆన్సర్ 1 వచ్చింది కదని ఇది టిక్ పెట్టకూడదు. 4th ఆప్షన్ మనం అక్కడ టిక్ పెట్టి నెక్స్ట్ ఆప్షన్ కొట్టాలన్నమాట. అంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మన ఆన్సర్ 1 వచ్చింది కదా అనేసి 1 ఇక్కడ పెట్టేసి, అంటే 1 అంటే -2 వచ్చినట్టు పెట్టినట్టు అనమాట మనం ఇలా పెడితే. కానీ 4th ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇలా 4 ఆప్షన్స్ ఇస్తాడు, కింద ఆప్షన్స్ని మనం టిక్ చేసేకు ఇస్తారనమాట. కాబట్టి మ్యాథ్స్లో ఎక్కువ 1 to 4 నెంబర్స్ ఆన్సర్స్ వచ్చాయి అనుకోండి, చాలా రిస్క్ అనమాట. మనకి ఆన్సర్ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆన్సర్ ఒకటి వస్తుంది, ఆప్షన్ ఒకటి పెడతాము. ఆన్సర్ 1 వచ్చింది కదని టక్కుమని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పెడతాం. ఫస్ట్ ఆప్షన్ అంటే ఏంటి -2 వచ్చినట్టు ఆన్సర్ అనమాట మీరు అలాగని పెడితే, కాబట్టి రాంగ్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చూసి పెట్టండి. మనకి ఆప్షన్ ఏది వచ్చిందో మనం ఆన్సర్ క్వశ్చన్ చేశాక ఆన్సర్ ఏదొస్తే అది దాని కింద ఆప్షన్ పెట్టాలన్నమాట. 4th ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్. 4th ఆప్షన్కి టిక్ చేయాలి. 4th ఆప్షన్కి టిక్ చేయాలి మనం. అర్థమైంది కదా. చూడండి దీని క్వశ్చన్ ఆన్సర్ ఏంటి 1 వచ్చింది. ఆ 1 అని ఈ ఆప్షన్ టిక్ పెట్టకూడదు, అలా టిక్ పెడితే -2 పెట్టినట్టు. కానీ మనం 4th ఆప్షన్ పెట్టాలి. కింద 4th ఆప్షన్ కింద ఉంటుంది, దానికి క్లిక్ చేయాలన్నమాట. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. 2 times చెప్పాను, అసలు తప్పు చేయొద్దు. మ్యాథ్స్లో చాలా ఆప్షన్స్ అన్నీ 1, 2, 3, 4లోనే ఉంటాయి, కాబట్టి మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టండి ఆప్షన్ అనేది. 1-2 సార్లు చెక్ చేసుకోండి మీరు ఏ ఆప్షన్ పెడుతున్నారు, ఏ ఆన్సర్ పెడుతున్నారు అనేది. ఆన్సర్లో పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, 2,000, 3,000 ఏదైనా పెద్ద నెంబరు 4 దాటి ఏదైనా పెద్ద నెంబర్ వస్తే పర్వాలేదు మనకి. ఎందుకంటే 1 to 4 ఆప్షన్సే ఉంటాయి కాబట్టి 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ ఆప్షన్స్ వచ్చినప్పుడే కొంచెం ఈ ఆన్సర్స్ వచ్చినప్పుడే మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే ఆన్సర్స్ సేమ్గా ఉంటాయి, ఆప్షన్స్ సేమ్గా ఉంటాయి, కాబట్టి కొంచెం ఈ ఆన్సర్స్ వచ్చేటప్పుడు కేర్ఫుల్గా మన ఆన్సర్ టిక్ చేయాలి. అర్థమైంది అనుకుంటాను. సమ్స్ ఇవ్వగానే మనం ఇది ఏ సూత్రంలో ఉందో చూసుకొని అప్పుడు ఆ ఫార్ములా ప్రకారం చేయాలన్నమాట. సింపుల్గా అయిపోతుంది. ఇలా మీరు ఎంత క్యాలిక్యులేట్ చేసినా సరే ఆన్సర్ రాదు సరిగ్గా. కాబట్టి ఇది ఏ ఫార్ములాలో ఉందో చెక్ చేసుకొని ఆన్సర్. a³ + b³ = a + b × a² - ab + b². ఇక్కడ a + bని ఒకవైపు ఉంచి ఇది తీసుకురండి. చూడండి ఏమవుతుంది, a³ + b³ / a² - ab + b² = a + b. చూడండి ఇచ్చిన ప్రాబ్లం ఇది, దీని ప్రకారమే ఉంటుంది ఇది. చూడండి దీన్ని ఎలా 216 అంటే 6³ కానీ ఇక్కడ 0.216 ఉంది కదా, అంటే
0.6 క్యూబ్ అనమాట. ఇది 0.4 క్యూబ్. ఏ క్యూబ్ ఇగోండి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములాలో ఉంది. కింద చెక్ చేసుకోండి ఒకసారి. ఏ స్క్వేర్ అంటే 0.6 స్క్వేర్, 36 అంటే 6 స్క్వేర్ కదా. తర్వాత 16 అంటే 4 స్క్వేర్ అంటే 0.4 స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ 0.4 ఇంటూ 0.6. అయితే ఇది ఎలా ఉంది, ఈ ఫార్ములాలో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి చేయాలి. అంటే ఏ ఏంటి 0.6, బి ఏంటి 0.4, ఈ రెండు కలిపితే 1 వస్తుంది ఆన్సర్ 1. అలాగే ఈ సూత్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇచ్చిన సమ్ అనేది మనకి ఏ ఫార్ములాలో ఉందో చూసుకుంటే సరిపోతుంది. చూడండి, సింపుల్గా ఏ ప్లస్ బి లేదా ఏ మైనస్ బి చేసేయాలన్నమాట. చేస్తే ఆన్సర్ వస్తుంది సింపుల్గా. ఇదంతా మనం ఇలా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ ఫార్ములాలో ఉందో లేదో చెక్ చేయడం కోసమే. ఇది డైరెక్ట్గా 0.6 అని మీకు తెలిస్తే డైరెక్ట్గా ఇది ఏ ఇది బి, 0.6 0.4 ఆ రెండు కలిపేసి చేసేయవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అకర్ణీయ సంఖ్యను 5/2 చే గుణించి మరియు 2/3 కలపగా ఫలితం -7/12 వచ్చిన ఆ సంఖ్య ఎంత? చూడండి, ఒక సంఖ్య x అనుకున్నాం, దాన్ని 5/2తో గుణించి ప్లస్ 2/3 కలపాలి. ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫలితం? -7/12. ఇలా చేసాం. ఇక్కడ కసాగు ఎంత? 2కి 3కి కసాగు 6 అనమాట. చూడండి, ఇప్పుడు 2 2 ఎంతలా 6, 2 3 అంటే 3తో దీన్ని గుణించాలి. 3 5ల 15, 15x. 3 ఎంతల 6, 3 రెళ్ళ అంటే దీన్ని 2తో గుణించాలి. 2 రెళ్ళ 4 ఈక్వల్ టు ఇది ఇలా వేస్తాము. చూడండి, ఇక్కడ 6 1 6 2 ఇక్కడ ఈ 2ని ఇటువైపు గుణించండి. 2 15ల 30, 30x ప్లస్ 2 4 8 ఈక్వల్ టు -7. ఇక్కడ 30x యువతల వైపు ఉంచి ఈ +8ని ఇటువైపు తీసుకురండి. -8 అవుతుంది. -7 -8 ఈక్వల్ టు -15. x ఈక్వల్ టు -15/30. 15 1 15 2 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? -1/2. క్వశ్చన్, 3.6 బార్ మైనస్ 0.8 బార్ విలువ. ఆప్షన్స్ 2.8 బార్, 2.7 బార్, 2.8, 2.7. ఇక్కడ చూడండి, 3.6 బార్ అంటే 3.666 అలా ఇన్ఫినిటీ వరకు వేసుకోవచ్చు. బార్ అంటే ఇలా ఇన్ఫినిటీ వరకు వేసుకోవాలి. తర్వాత 8 బార్ అంటే 0.8 బార్ అంటే 0.888 ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మైనస్ కాబట్టి ఇందులో నుంచి ఇది తీద్దాం. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. 6లో 8 తీయలేం కాబట్టి పక్క నుండి అప్ తెచ్చుకుంటాం. 18లో 8 తీస్తే 8 వస్తుంది. ఇక్కడ లాస్ట్లో మాత్రమే 8 వస్తుంది, మిగతా అన్ని 7 వస్తాయి కాబట్టి 2.7 బార్. ఈ ఆన్సర్ 2.7 బార్ అన్న. క్వశ్చన్, ఒక క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య. ఆప్షన్స్ 6, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 15. ఆన్సర్ ఈ సూత్రంపై ఆధారపడి ఉంది. చూడండి, n భుజాలున్న బహుభుజి కర్ణాల సంఖ్య అని అడిగితే n × n-3/2 అనమాట. ఇక్కడ షడ్భుజి అన్నారు కాబట్టి n = 6 అవుతుంది. చూడండి, n = 6 ప్రతిక్షేపించండి. 6 × 6 - 3/2. 2 1 2 3 6లో నుంచి 3 తీస్తే 3 3 9 అంటే షడ్భుజిలోని కర్ణాల సంఖ్య ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. అలా ఏ భుజం ఇచ్చినా n భుజాలుగా గల బహుభుజి ఏది ఇచ్చినా సరే మనం ఈ ఫార్ములా వేసుకోవాలి, n × n-3/2. ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రం తీసుకోండి. చతురస్రం అంటే n ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఎందుకంటే చతురస్రంలో భుజాల సంఖ్య 4. ఇక్కడ 4 ప్రతిక్షేపించండి. 4 మైనస్ 4 × 3/2 కదా. ఇక్కడ చూడండి, 2 1 2 2 2 ఈక్వల్ టు 4 - 3 అంటే 1 అంటే 2. అంటే చూడండి, చతురస్రంలోని కర్ణాలు ఎన్ని ఉంటాయి? 2. అంటే చతురస్రానికి 2 ఇలా కర్ణం ఎలా అయినా గీయవచ్చు, ఎలా అయినా గీయవచ్చు అనమాట. చతురస్రం చతురస్రమైన ఇలానే ఉంటుంది. ఇవి కర్ణాలు అనమాట. 2 గీయవచ్చు. కర్ణాలు ఎన్ని గీయవచ్చు అంటే 2 గీయవచ్చు. దీనికి ఇక్కడ షడ్భుజికి ఎన్ని గీయవచ్చు? 9 గీయవచ్చు అనమాట. 36 సెంటీమీటర్ల పొడవు మరియు 16 సెంటీమీటర్ల వెడల్పుగా కలిగిన దీర్ఘచతురస్రం వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం యొక్క భుజం పొడవు కనుగొనండి. సెంటీమీటర్లో కనుగొనాలి. చూడండి, ముందు దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కుంటాం ఈ 2 కొలతలతో. అది దేనికి సమానం? చతురస్రం యొక్క వైశాల్యానికి
సమానం. దాని ద్వారా మనం భుజం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క పొడవు 36 సెంటీమీటర్స్, వెడల్పేమో 16 సెంటీమీటర్లు ఇచ్చారు కదా. దీర్ఘచతురస్రం వైశాల్యం ఏంటి? L ఇంటూ B. ఈ రెండు గుణించండి, 576 వస్తుంది. అయితే ఇది చతురస్ర వైశాల్యానికి సమానం. చతురస్ర వైశాల్యం సూత్రం ఏంటి? A స్క్వేర్ ఈక్వల్ టు ఎంతకు సమానం? 576. A ఈక్వల్ టు √576. 576 రూట్ ఎంత? 24. అంటే చతురస్ర వైశాల్యం ద్వారా ఇది కనుక్కున్నాం కదా. ఎంత వచ్చింది? ఏ ఎంత వచ్చింది? 24. అంటే ఇదే భుజం అన్నమాట. చతురస్ర భుజం ఎంత? భుజం 24 వచ్చింది. నెక్స్ట్, ఘనం యొక్క ఘనపరిమాణం 64 సెంటీమీటర్ క్యూబ్ అయినా దాని ప్రక్కతల వైశాల్యం కనుగొనండి అన్నారు. ఘనపరిమాణం సూత్రం ఏంటి? A క్యూబ్ ఈక్వల్ టు A క్యూబ్ కదా. అంటే A క్యూబ్ ఎంతకు సమానం? 64కి సమానం. ఇప్పుడు A ఎంత అవుతుంది? దీనికి క్యూబ్ రూట్ అవుతుంది. అంటే ఎంత? 4 వస్తుంది. అయితే ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? 4A స్క్వేర్. 4 ఇంటూ A స్క్వేర్ అంటే ఎంత? 4 ఇంటూ 4 16 ఈక్వల్ టు 4 ఇంటూ 16 అంటే ఎంత? 64. ఆన్సర్ 64 అనమాట. నెక్స్ట్ 7 and 2/3 మీటర్ల గుడ్డ ఖరీదు 120 and 3/4 రూపాయలు అయినా 1 మీటర్ గుడ్డ ఖరీదు ఎంత రూపాయలో చెప్పాలి. ఇవి చూడండి, మిశ్రమ భిన్నాన్ని మామూలు భిన్నంలో మార్చుకుందాం. 7 3 21 + 2 23/3. చూడండి, ఇలాంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇలా ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ఇది ఇంత మీటర్ల గుడ్డ ఎంతకు సమానం? ఎన్ని రూపాయలు? 120 and 3/4. 120ల 480 + 3 అంటే 483/4. ఇది ఇంతకు సమానం. అయితే 1 మీటర్ ఎంత? అయితే మనం ఇది ఇంటూ 1 ఇంటూ 483/4 ఇది 23/3 చేయాలి కదా. ఇప్పుడు చూడండి, 483/4 ఇంటూ ఇక్కడ భిన్నం తిరగబడుతుంది, ఇటువైపు వస్తే ఇక్కడ గుణిస్తుంది కదా. 3/23. 23 1 21 అనమాట. చూడండి, ఇది 23తోనే పోతుంది, లేకపోతే ఇంకా దాన్ని డైరెక్ట్గా అలా చేసేయడమే. నేను డైరెక్ట్ చేశాను. 23తో పోతుంది 483 అనేది. ఎంతలు అంటే 121 పోతుంది. అయితే 21 ఇంటూ 3 కింద ఏం మిగిలింది? 4 మిగిలింది. 21 3ల 63/4. 15 4 60. ఇంకెంత మిగిలింది? 3 మిగిలింది. 3/4 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 15 and 3/4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గరిష్ట సంఖ్య చూడండి. -1/2, 0, 1/2, -2. మైనస్లు అనేవి అన్నిటికంటే చిన్నది. తర్వాత 0, ఇంకా 1/2 ఉంది. 1/2 అంటే ఎంత? 0.5. ఇదే పెద్ద సంఖ్య. ప్లస్లో ఉంది అండ్ 1/2 కాబట్టి ఇదే పెద్దది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కమ్మీ రేఖా చిత్రంలో 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 యూనిట్లుగా స్కేలు సూచించబడింది. కమ్మి పొడవు 4.3 సెంటీమీటర్లు అయినా కమ్మి సూచించే రాశి విలువ. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఎంత తీసుకున్నారు? 5 యూనిట్లుగా తీసుకున్నారు. మరి 4.3 సెంటీమీటర్లు ఎంత అవుతుంది? ఈ రెండు గుణించండి. 4.3 ఇంటూ 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 21.5 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం కర్ణం D యూనిట్లు అయినా దాని వైశాల్యం చూడండి. ఆన్సర్ D²/2. కర్ణం ఇచ్చి వైశాల్యం కనుగొనడానికి చతురస్రం సూత్రం ఏంటంటే D²/2. A ఈక్వల్ టు D²/2 అనమాట. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది. కర్ణం ఇస్తే వైశాల్యం కనుగొనడానికి, చతురస్రం వైశాల్యం కనుగొనడానికి D²/2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 16, 13, 8, 12, 19, 17, 12, 16 x 19 అనే దత్తాంశం యొక్క బాహుళకం 12 అయిన x విలువ. బాహుళకం అంటే ఏమిటి? రిపీట్ అయ్యేదే వచ్చేదే బాహుళకం కదా. రిపీటెడ్గా వచ్చేదే బాహుళకం కాబట్టి ఆల్రెడీ బాహుళకం 12 ఇచ్చారు. x విలువ కనుగొమన్నారు. ఇక చూడండి, 12 2 టైమ్స్ వచ్చింది. ఇంకొకసారి వస్తే అది బాహుళకం అవుతుంది. చూడండి, ఇక్కడ 19 2 టైమ్సే వచ్చింది. కానీ బాహుళకం 19 అవ్వచ్చు, కానీ x 19 అయితే. కానీ బాహుళకం ఎంత? 12 అన్నారు కాబట్టి 12 రావాలి ఇక్కడ x అనేది. అప్పుడే బాహుళకం 12 అవుతుంది. కాబట్టి x విలువ ఎంత? 12 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శూన్యేతర పూర్ణాంకము మరియు దాని తరువాత సంఖ్య లబ్ధం ఎల్లప్పుడూ భాగించబడేది. శూన్యేతర పూర్ణాంకం అంటే 0 కాకూడదు, ఏ పూర్ణాంకమైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకోండి. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 2. ఈ రెండింటిని గుణించండి. లబ్ధం అంటే గుణించాలి కదా. ఎంత వస్తుంది? 2 వస్తుంది. దీన్ని భాగించేది ఏంటి? 2. తర్వాత ఇంకొక నెంబర్ తీసుకోండి, శూన్యేతర పూర్ణాంకం
3 తీసుకోండి. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 4. ఈ రెండింటి లబ్ధం ఏంటి 12. దీన్ని ఏది భాగిస్తుంది వీటిలో 2 భాగిస్తుంది అంటే ఆన్సర్ 2. అలా మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సున్నా కాకుండా అంటే శూన్యేతర అన్నారు కాబట్టి సున్నా కాకుండా ఏ నెంబర్ అయినా తీసుకోండి పూర్ణాంకము. తర్వాత తర్వాత నెంబర్ తీసుకొని ఆ రెండింటిని లబ్ధం చేస్తే ఎల్లప్పుడూ భాగించాలి. ఏ రెండు నెంబర్లు తీసుకున్నా భాగించబడాలన్నమాట. రెండే అలా భాగిస్తుంది. చూడండి పక్క రెండు నెంబర్లు లబ్ధం అనేది ఇది భాగిస్తుంది 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి జీతం 15,000. మొత్తం జీతం ఎంత అతనికి 15,000. అతను ఆహారం మరియు అద్దె నిమిత్తం ఖర్చు చేసిన భాగాన్ని వృత్తరేఖా చిత్రంలో కేంద్రం వద్ద చేసే కోణం 60 అయినా అంటే ఒక సెక్టర్ అన్నమాట. ఒక సెక్టర్ ఇప్పుడు మన పై డయాగ్రామ్ ఉంటుంది కదా, ఇలా సూచిస్తారు కదా. ఈ సెక్టర్ అనేది 60 degrees అతను ఖర్చు చేసేది. అయితే అది ఎంత అని అడిగారు. అతను ఆహారము అద్దె నిమిత్తం ఎంత ఖర్చు పెట్టని అడుగుతున్నారు అన్నమాట. మామూలుగా వృత్తం మొత్తం ఎన్ని డిగ్రీలు 360 degrees. అది అతని జీతం మొత్తానికి సమానం. అంటే 360 degrees 15,000 అయితే 60 degrees అతను ఆహారానికి అలాగే అద్దెకి ఖర్చు పెట్టింది ఎంత 60 degrees కదా. అది ఆ సెక్టర్ అనేది ఎంత అని అడిగారు అనమాట. 61 66 6తో ఈ 15,000ని భాగించండి. 2,500 వస్తుంది. ఆన్సర్ ఎంత 2,500 అనమాట. ఈ 60 degrees వాల్యూ ఎంత 2,500. ఆహారానికి అద్దెకి ఖర్చు పెట్టే ఖర్చు ఎంత 2,500 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజంలో కోణాలు వరుసగా x degrees, x minus 10 degrees, x plus 30 degrees మరియు 2x degrees అయినా వీటిలో చిన్న కోణం అడిగారు. ఫస్ట్ ఆప్షన్ 48 degrees, సెకండ్ ఆప్షన్ 52 degrees, థర్డ్ ఆప్షన్ 58 degrees, ఫోర్త్ ఆప్షన్ 68 degrees. ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. చూడండి, మనకి చతుర్భుజంలో కోణాలు మొత్తం 4 కోణాలు ఇచ్చారు. 4 కోణాలు మొత్తం ఎంతకు సమానం 360 degreesకి సమానం. ఇప్పుడు దానికి సమానం చేస్తూ ఎక్స్ వాల్యూని కనుక్కొని వాటిలో చిన్న కోణాన్ని కనుగొనాలి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, 4 కోణాలు క్వశ్చన్లో ఇచ్చారు కదా. చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం ఎంతకు సమానం 360 degreesకి సమానం. ఇవన్నీ కలపండి, అప్పుడు 360కి సమానం అవుతుంది. ఎక్స్ ప్లస్ 2x అంటే 5x ప్లస్ 30లో నుంచి 10 తీస్తే 20 అవుతుంది. ఈక్వల్ టు 360కి సమానం. 5x ఈక్వల్ టు 360 మైనస్ 20. ఈ 20 ఇటువైపు మైనస్ అవుతుంది. ఎంత అవుతుంది 340 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి x ఈక్వల్ టు 340/5 అంటే దీన్ని భాగించండి. 5 1 జర్ 5 68 జర్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 68 వచ్చింది. ఎక్స్ వాల్యూ అడగలేదు, మనకి చిన్న కోణం అడిగారు. చిన్న కోణం అంటే ఏమవుతుంది ఎక్స్ యాక్చువల్గా అయితే ఎక్స్ అవుతుంది, అన్నిటికంటే ఎక్స్ అనేది. కానీ x minus 10 అంటే ఇది చిన్నది అవుతుంది అనమాట. కాబట్టి x minus 10 ఈక్వల్ టు x అంటే ఎంత 68 minus 10 అంటే 58. ఆన్సర్ 58. చిన్న కోణం అనేది ఇందులో ఈ 4 కోణాల్లో చిన్న కోణం ఏంటి 58. డైరెక్ట్గా ఆప్షన్లో 68 కూడా ఉంది, అది పెట్టకూడదు. చిన్న కోణం అడిగారు. క్వశ్చన్ లాస్ట్ వరకు చదవండి. చిన్న కోణం అడిగారు కాబట్టి x minus 10 అంటే 58 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు -1, z ఈక్వల్ టు 3 అయినా 3xyz మైనస్ x³ మైనస్ y³ ప్లస్ z³ విలువ ఎంత? ఇక్కడ z వాల్యూలు ఇచ్చారు కదా, వీటిలో ప్రతిక్షేపించి దీని విలువ కనుక్కోవాలన్నమాట. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 36, ఆప్షన్ 4 54. ఇక్కడ xyz వాల్యూ ఇచ్చారు కదా, దీని వాల్యూ కనుక్కోవాలి. చూడండి, xyz ప్రతిక్షేపించండి. 3 × 2 × -1 3 మైనస్ x³ అంటే 2³ మైనస్ y³ అంటే -1³ చూడండి. తర్వాత z³ అంటే 3³ ఇక్కడ చూడండి. 3 3s are 9 × 2 అంటే 18 -18 మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -18 మైనస్ 2³ అంటే 8 ప్లస్ ఇక్కడ ప్లస్ ఎందుకు అయిందంటే -1³ అంటే మైనస్ అవుతుంది. ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 అనమాట. 3³ అంటే 27 చూడండి. 18 -18 మైనస్ 8 అంటే -26. 27 + 1 అంటే 28. ఈ రెండు 2 వస్తుంది ఆన్సర్. చూడండి, 28లో 26 తీస్తే 2 ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, b ఈక్వల్ టు 10 cm, b ప్లస్ ca ఈక్వల్ టు 12 cm, c ప్లస్ ab ఈక్వల్ టు 16 cm అయిన ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్స్లో. ఆప్షన్ 1 9.5, ఆప్షన్ 2 19, ఆప్షన్ 3 38, ఆప్షన్ 4 76.
సెంటీమీటర్స్, సిఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్ కదా. ఇవన్నీ కలపండి. ఇవన్నీ కలిపితే చూడండి 2 ఏబీలు వచ్చాయి, అంటే 2 అన్నిటికీ 2 కామన్ తీసాను. 2 ఇంటూ ఏబి 2 ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది? 38 వస్తుంది. ఇక్కడ ఈ ఏ ప్లస్ బి ప్లస్ సిఏ ఏం బై ఇది ఇలా పెట్టుకుంటాం. ఈ 2 ఏమో ఇటువైపు తీసుకొస్తే బై అవుతుంది. 38/2 అంటే 19. చూడండి మనకు చుట్టుకొలత అంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ కదా. దాని ఆన్సర్ ఎంత వచ్చింది? 19 వచ్చింది. ఆప్షన్ 38 పెట్టకూడదు, బై 2 చేయాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి. అన్ని 2 2 వచ్చాయి కాబట్టి 2 కామన్ తీసాము, ఇటువైపు తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ భాగిస్తుంది. 19 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఈ టెస్ట్లోని మనకి మ్యాథ్స్ మెథడ్. ఫస్ట్ క్వశ్చన్, హంటర్ స్కోర్ కార్డ్ ప్రకారం పాఠ్యపుస్తకం ఈ క్రింది స్కేల్ పాయింట్ల ఆధారంగా మదింపు చేయబడును. అంటే హంటర్కి మొత్తం పాఠ్యపుస్తకానికి ఎన్ని పాయింట్లు చేశారు? 1000 పాయింట్స్. అందులోని పాఠ్యపుస్తకంలోని ప్రతిదీ విషయానికి ఇన్ని పాయింట్లని, తర్వాత రచయితకి ఇన్ని పాయింట్లని, తర్వాత ఆ పాఠ్యపుస్తకం క్వాలిటీకి ఇన్ని పాయింట్లని, టోటల్ ఎన్ని పాయింట్లు ఉంటుంది హంటర్ స్కోర్ కార్డ్ నందు? 1000 పాయింట్లు ఉంటుంది. ఆన్సర్ 1000 పాయింట్లు స్కేల్ అనమాట. హంటర్ స్కోర్ కార్డ్ పాయింట్లు ఎన్ని ఉంటాయి? 1000 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడగానే ఏదో ఒక విభాగానికి అడిగారు అనేసి 40 లేదా 10 అలా పెట్టేస్తారు. కాదు, ఇక్కడ హంటర్ స్కోర్ కార్డ్ మొత్తం పాఠ్యపుస్తకం ఎన్ని పాయింట్ల ఆధారంగా చేశారంటే 1000 పాయింట్స్. అందులో ఒక్కొక్క విభాగానికి కొన్ని పాయింట్లు అనమాట. సో 1000 పాయింట్స్ ఇతని పాఠ్యపుస్తకం టోటల్గా 1000 పాయింట్స్ పెట్టారనమాట స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్, గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితం, బీజగణితం మరియు విశ్లేషణలు తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు అని పేర్కొన్నవారు? లాక్, హెంపల్, ఆగస్ట్ కోమ్టే, బెంజమిన్. ఆన్సర్ హెంపల్. నెక్స్ట్ క్వశ్చన్, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడినది. చూడండి, ఇప్పుడు మనకి మామూలుగా బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగం ఉంటుంది కదా, జ్ఞానం, అవగాహన, వినియోగం ఉంటుంది కదా. దాన్ని సవరించి తర్వాత సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అని పేరు పెట్టారనమాట. అందులో జ్ఞానానికేమో జ్ఞాపకంలో ఉంచడం అని పెట్టారు పేరు, కొత్త పేరు. తర్వాత అవగాహనకి అవబోధం అని పెట్టారు కొత్త పేరు. తర్వాత సంశ్లేషణకి ఏం పేరు పెట్టారంటే సృష్టించుట, మూల్యాంకనానికి మూల్యాంకనం చేయుట అని కొత్త పేర్లు మార్చి బ్లూమ్స్ వర్గీకరణ, సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణ కొత్తగా పెట్టారనమాట. ఇక్కడ సంశ్లేషణకి ఏం పేరు పెట్టారంటే సృష్టించుట. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి? ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రకల్పన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఆన్సర్ ప్రకల్పన పద్ధతి. వ్యవహారిక సత్తావాదం ఏ పద్ధతి ఆధారపడి ఉంటుందంటే ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఈ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య. నేను టీఎల్ఎం లెసన్ చెప్పినప్పుడు ఇది చెప్పాను. ఇందులో డామినో కార్డులు ఎన్ని ఉంటాయంటే 55 ఉంటాయి. ఆన్సర్ 55. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సమాధానాన్ని సరఫరా చేయవలసిన ప్రశ్న రూపం? ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రూపం అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. తర్వాత జతపరచడాలు, తర్వాత ఖాళీలను పూరించము, తర్వాత మాస్టర్ లిస్ట్. ఆన్సర్ మాస్టర్ లిస్ట్. ఎందుకంటే ఇందులో పైన ఆన్సర్స్ ఉంటాయి, కిందన క్వశ్చన్ ఉంటుంది. మనం ఆన్సర్ని ఇందులో సెలెక్ట్ చేసుకొని రాయాలన్నమాట. అంటే ఆన్సర్ని మనకి ప్రొవైడ్ చేస్తారు, సరఫరా చేస్తారు. ఆన్సర్ ఏంటంటే మాస్టర్ లిస్ట్ రూపం. ఈ ప్రశ్న రూపంలోని మనకి ఆన్సర్స్ ఉంటాయి. ఇక్కడితో మాక్ టెస్ట్ మ్యాథ్స్ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్, ఇంకా ప్రీవియస్ పేపర్స్ అన్నీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.